ఇక ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం, ఫలితాలతో నిరాశ చెందబోము, మరింత బలంగా పుంజుకుంటాం, బంతిలా దూసుకొస్తాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క ఉప ఎన్నికలలో కాంగ్రెస్ గెలవలేదు, ఫలించిన బ్రదర్స్ కుమ్మక్కు. ఇక బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలే. జూబ్లీహిల్స్ ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగం, పోలీస్ ఎన్నికల యంత్రాంగం పనిచేసిన ఆ తీరుపై ప్రజాక్షేత్రంలో చర్చ జరగాలి. మా అభ్యర్థి సునీత రాజకీయ అనుభవం లేకున్నా, శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తామంటూ కేటీఆర్ చెప్పిన విషయాన్ని ఒకసారి ఇక్కడ కేటీఆర్ చెప్పిన కొన్ని అంశాలను మేము దృష్టికి తీసుకొస్తాం. ఎందుకంటే దీంట్లో నాకు చాలా క్వశ్చన్లు ఉన్నాయి. సో దానికి సంబంధించి కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, చాలా చోట్ల కూడా జరిగిన ఒక ప్రధానమైన అంశం ఒకసారి చెప్తా గురి. మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి అంటే నాకేం కోపం లేదు, ముఖ్యమంత్రి అంటే మాకు గెట్టు పంచాయతీలో ఇల్లు పంచాయతీలో లేవు. కానీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి 2018 సంవత్సరంలో కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఓడిపోయిందా లేదా? ఓడిపోయిండు. 2019 సంవత్సరంలో మల్కాజ్గిరిలో ఎంపీ అయిండు. ఎక్కడ? కొడంగల్ నుంచి ఓడిపోతే ఉరికొచ్చి హైదరాబాద్లో పడి మల్కాజ్గిరి మీద పడ్డాడు. 2023లో ముఖ్యమంత్రి అయిండు. 2024లో సొంత ఎంపీ సీటు గెలిపించుకోలేకపోయాడు. ఈయన మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో సొంతంగా 2024లో సొంత ఎంపీ సీటు గెలిపించుకోలేకపోయాడు. సొంత జిల్లాలలో కూడా ఎంపీ సీటు గెలిపించుకోలేకపోయాడు. 2025లో పైసలు వంచి జూబ్లీహిల్స్లో గెలిచిండు అనేది ప్రజలు అంటుర్రు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? కాలం కొన్నిసార్లు ఓడగొడుతుంది, కొన్నిసార్లు గెలిపిస్తుంది. అట్లనే బీఆర్ఎస్ పార్టీ కూడా తిరిగి అధికారంలోకి వస్తుంది. రాజకీయం ఎలా చేయాలో నేర్పించిరు కదా, వీళ్ళకి ఇట్లనే రాజకీయం చేసుకుంటూ పోతే పరిస్థితి ఏంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన ఈ పరిణామంలో ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఇతరత్ర కానీ గెలుపోవటంలో అనేది సాధారణమైన విషయం అండి. అది అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు చాలా మందికి తెలిసిన విషయమే. చాలా వరకు చాలా రకాలుగా కూడా మనం మాట్లాడినాం కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశం కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో కూడా వారు మాట్లాడిన అంశాలన్నీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ విన్నారు. నిన్న ప్రెస్ మీట్ విషయంలో కానీ ఇతరత్ర కానీ కానీ ఈరోజు నేనేం చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కొన్ని రోజులు గెలుపు ఉంటుందండి, కొన్ని రోజులు ఓటమి ఉంటుంది. ముఖ్యమంత్రి గారే కొడంగల్లో ఓడిపోయి మల్కాజ్గిరిలో గెలిచి తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. తన యొక్క సొంత సీటును కూడా, ఎంపీ సీటును కూడా కోల్పోయిన పరిస్థితి, గెలిపించుకోలేకపోయాడు. అట్లనే ఏదైనా గంతే. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటమి వచ్చిందని కాదు, బీఆర్ఎస్ పార్టీ అనేది